గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మా రూఫ్ గార్డెన్లో పునర్న వాక్ చూడండి ఎంత వచ్చింది చూడండి. ఇదంతా ఆగే అన్ని కుండీల్లో బాగా వెళ్ళింది చూడండి. ఇదంతా పునర్న వాక్ ఎంత వచ్చింది చూడండి. అన్ని కుండీలు అవ్వండి చూడండి. కుండీ ఎంత వచ్చింది పునర్న వాక్ చూడండి. ఎంత బాగా వెళ్ళింది చూడండి. చూడు రూఫ్ గార్డెన్లో వచ్చిన పునర్న వాక్ కిడ్నీలకు దివ్య ఔషధం, కిడ్నీలు రాలగలిగించడానికి, కిడ్నీ పనితీరు మెరుగుపరచడానికి ఆయుర్వేదాలు ఇవన్నీ కూడా. ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలండి. కుండి నిండికి ఎంత వచ్చింది చూడండి. పునర్న వాక్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అమృతం సమానం ఈ పునర్న వాక్. ఎంత బాగా వెళ్ళింది చూడండి, ఎంత బాగా వచ్చింది. కుండి నిండా ఆకే. పునర్నవ ఆకుల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుంటే మనం మరింత ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది కదండి. ఈ ఆకులు చూసి చాలామంది తింటారండి, ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం ఈ పునర్నవ ఆకులు. ఈ వర్షాకాలంలో మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. ఇవి కుండీల్లో మనం ఎక్కిపోయినా వచ్చేస్తుంటాయి ఈ మొక్కలు. పునర్నవ అంటే మన శరీరంలో కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది, పునరుజ్జీవింపజేస్తుంది. మన శరీరంలో అన్ని భాగాలని ఉత్తేజపరుస్తుంది. కిడ్నీ స్టోన్స్ కలిగించడానికి, గాల్ బ్లాడర్ స్టోన్ తగ్గించడానికి, కిడ్నీల పనితీరు మెరుగుపరచడానికి దివ్యౌషధాన్ని అనేక యూనివర్సిటీలు చేసిన ప్రయోగాల్లో తెలుస్తుందండి. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా బాగా నివారిస్తుంది. ఇందులో యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సి విటమిన్ కూడా ఉంటుందండి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి బాగా దోహదపడతాయి. వెయిట్ లాస్, ముఖ్యంగా ఈ పునర్న వాకులు వెయిట్ లాస్కి దివ్యౌషధం. ఎందుకంటే మన బాడీలో ఉండే వేస్ట్ వాటర్ మళ్ళీ అన్నీ కూడా ద్రవ రూపంలో, మూత్ర రూపంలో బయట పంపడానికి బాగా దోహదపడతాయి ఈ ఆకులు. వెయిట్ లాస్కి ఇలాగా మన బాడీలో ఉండే నీటి శాతాన్ని తగ్గిస్తుంది. వేస్ట్ వాటర్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి బాడీ వెయిట్ లాస్కి బాగా దోహదపడుతుంది. ఇంకా వాపులు తగ్గడానికి, గడ్డలు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్, లుకేమియా తగ్గడానికి దివ్యౌషధం. ఈ ఆకు మనం పొడి బాగా ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ ఉంచుకొని 20 గ్రాముల చొప్పున రోజు తీసుకుంటే కణ్సూపు బాగా మెరుగవుతుంది. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నివారణకు బాగా దోహదపడతాయి. 2014 సంవత్సరంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ జరిపిన ప్రయోగాల్లో కిడ్నీ స్టోన్స్ కరిగించడానికి, కిడ్నీ పనితీరు మెరుగుపరచడానికి దివ్యౌషధం పునర్నవని నిరూపించారు సైంటిస్టులు. రోజు ఈ కషాయం తాగుతుంటే మనం లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మనకు. అద్భుతంగా పనిచేస్తాను. ఈ మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడుతుంది. వేర్లు, కాండం, ఆకులు ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా బీపీని కంట్రోల్ చేస్తుంది. హైపోగ్లైసెమిక్ షుగర్ని కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా రక్తశుద్ధికి,
ఇంకా రక్తహీనత తగ్గించడానికి దివ్యౌషధం. జాండీసు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ పునర్నవ ఆకులు ఇందులో ఫైబర్ శాతం ఎక్కువ ఉంది కదా, ఇలా చిన్న చిన్న లేత కాండాలు కూడా మనం తినచ్చండి. చూడండి ఎంత బాగుంది లేతగా, చూడండి ఇలా 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 అంటే ఇలా విరిగిపోతాయి కదా, ఇలాంటి కాండాలు కూడా బాగా మనం ఉపయోగించుకోవచ్చు కూరల్లో. ఇందులో ఫైబర్ అతి శాతం ఉంటుంది కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా కాన్స్టిపేషన్, మలబద్ధ సమస్య నివారణకు బాగా దోహదపడతాయి ఈ పునర్నవ ఆకులు. ఆర్థరైటిస్ తగ్గడానికి పునర్నవ ఆకులు బాగా ఉపయోగపడతాయి. మూర్ఛ వ్యాధిని కూడా తగ్గిస్తాయి. ఇంకా స్ట్రెస్, ఒత్తిడిని తగ్గడానికి బాగా దోహదపడతాయి పునర్నవ ఆకులు. లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది బాగా. ఇంకా చర్మ సౌందర్యాన్ని కూడా బాగా దోహదపడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. అనేక రకాల జబ్బులు తగ్గించడానికి దివ్యౌషధం పునర్నవ. అందుకే ఈ ఆకుల్ని హోమియోపతి మందుల్లో, ఆయుర్వేద మందుల్లో బాగా విరివిగా ఉపయోగిస్తారు. ఇంకా చరకు సంహిత గ్రంథాల్లో కూడా ఈ పునర్నవ ఆకుల యొక్క ఉపయోగాన్ని చక్కగా వివరించారు. సైంటిస్టులు చేసే అనేక రకాల ప్రయోగాల్లో ఈ ఆకుల మీద వందలాది పరిశోధనలు జరిగాయండి. అన్ని రకాల పరిశోధనలో ఈ ఆకులు తరచుగా మనం ఉపయోగిస్తుంటే ఆకులు కషాయ రూపంగా తీసుకోవచ్చు, పప్పుతో కలిపి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కదండి. ఈ ఆకులు తరచుగా మనం విరివిగా ఉపయోగిస్తుంటే, మన వంటల్లో ఎక్కువ భాగం తీసుకుంటుంటే, కషాయ రూపంగా తీసుకుంటుంటే కిడ్నీ సమస్యలు తగ్గడానికి, కిడ్నీ పనితీరు మెరుగుపరచడానికి, కిడ్నీ స్టోన్స్ కరిగించడానికి, గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగించడానికి దివ్యౌషధం అని సైంటిస్టులు నిరూపించారు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా. అంటే మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి ఆకులు. వర్షాకాలం అయితే ఎక్కడ పొలాలు గట్టులు అయితేనేమి ప్రతి చోట మన అన్ని కుండీలు కూడా మన వేకిన వచ్చేస్తాయి. ఇక మన గింజ వేయాల్సిన అవసరం లేదు. మన ఆవు పేడ గెత్తం ఉపయోగిస్తాం కదా, వాటిలో గింజలుండి వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ ఆకులు ఎక్కువ మనం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆరోగ్యం దివ్యౌషధం. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. వారానికి 2-3 సార్లైనా మనం ఈ ఆకుల్ని మన ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే అనేక రకాల వ్యాధులకు దివ్యౌషధం అండి ఈ ఆకులు, పునర్నవ ఆకులు. ఆకుకూరలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇంకా మన రూఫ్ గార్డెన్లో పండించుకొని ఇలాంటి ఆకులు చూడండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా కిచెన్ వేస్ట్తో పండించిన ఇలాంటి ఆకుకూరలు మన ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవండి. అతి సర్వత్రా వచ్చితే కదండి. ఏదైనా ఎక్కువ తీసుకోకూడదండి, మితంగా తీసుకోవాలి. తక్కువ మోతాదులో ఉపయోగించుకుంటే మంచిది. ఈ వీడియో ఎంత నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి కొత్తగా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.